రెక్టిఫై చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను మీతో చెప్తాను. మేడం అన్మ్యూట్ చేసుకుంటారా? మీరు హ్యాండ్ రైజ్ చేశారు. హలో మేడం, అన్మ్యూట్ చేయండి. సార్ నెక్స్ట్ టైం చేస్తాను సార్. సరే, మీరు హ్యాండ్ రైజ్ చేసి ఉంచారని చెప్పేసి అడిగాను. అయితే హ్యాండ్ నో ప్రాబ్లం. రైట్ రైట్ అయితే ఛాన్స్ వచ్చిందండి. నెక్స్ట్ ఎవరు చేస్తారు? ఫ్లోర్ గోల్డ్ ఏమో ఎవరు చేస్తారు? రావు గారు హ్యాండ్ రైజ్ చేశారు, మరలా హ్యాండ్ రైజ్ చేయండి. లేకపోతే రామారావు గారు, ఎవరైనా పర్వాలేదు. ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు, నేను మేడం అని చెప్పేసరికి రిమైనింగ్ డౌన్ చేశారు కాబట్టి హ్యాండ్ రైజ్ చేయండి ఫాస్ట్గా. టైం అయిపోతుంది, 8:10 అయిపోయింది. హలో, నా వాయిస్ క్లియర్ ఉందండి? వాయిస్ వస్తుందా? ఈలోపు హ్యాండ్ రైజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫాస్ట్గా హ్యాండ్ రైజ్ చేస్తే బాగుంటుంది. ఈలోపు నాకు ఒక స్టోరీ గుర్తొచ్చిందండి. రాజుగారు కథ అనమాట. రాజుగారు ఒక పాలాభిషేకం చేయిద్దామని ఒక యాగం చేయడానికి ఊరంతా దండోరా వేశారనమాట. దండోరా వేసిన తర్వాత అందరూ పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది, సక్సెస్ బాగా ఉంటుంది, అంటే ఆ అభిషేకం లేకపోతే యాగము బాగా సక్సెస్ అవుతుంది, దానివల్ల రిజల్ట్ మొత్తం మన రాజ్యం అంతా బ్లెస్సింగ్స్తో కూడి వస్తుంది అని చెప్పేసి చెప్తే, దానికి ఏం చేయాలండి అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక గ్లాసో లేకపోతే ఒక మగ్గుతోనో మిల్క్ తీసుకొచ్చి ఇస్తే అందరిది మిల్క్ కలిపి అప్పుడు అభిషేకం చేద్దాం అనుకున్నారు. మీకు స్టోరీ కొంతమందికి అర్థమైపోయి ఉంటుంది, నవ్వుకుంటున్నారు. సో అభిషేకం చేద్దాం అనుకుంటే, కాకపోతే ఎవరెంత తెచ్చారో క్లోజ్ చేసి సీక్రెట్గా ఇవ్వాలి అని చెప్పారంట. సో సీక్రెట్గా ఇవ్వాలని చెప్పేసరికి అందరూ కూడా ఇలా క్లోజ్డ్గా, అంటే ఒక గ్లాస్తో మిల్క్ తీసుకొచ్చి కనిపించకుండా ఇలా క్లోజ్గా తీసుకొచ్చి ఒక పెద్ద అండాలాగా ఏదో ఉంటే డ్రమ్మో ఏదో సంథింగ్ అందులో వేసి వచ్చేస్తే, సో మంత్రి గారు లేకపోతే సేనాధిపతి వెళ్ళి మొత్తం టోటల్ కట్టను తీసి ఇప్పుడు మొత్తం మిల్క్ అంతా యాగానికి వాడదామని చూసేసరికి మొత్తం అంతా కూడా వాటర్ ఉందంటండి. అదేంటి అందరూ మిల్క్ తెచ్చారు కదా, మరి వాటర్ ఎలా అయింది అంటే, స్టోరీ అర్థమైందా? నేను ఒక్కనే వాటర్ తెస్తే ఏం పోయింది, అందరూ మిల్క్ తెస్తారు కదా, అందరూ మిల్కే వేస్తారు కదా, నేను ఒక్కనే వాటర్ వేస్తే ఏం పోయింది, ఎవరో చూడకుండా ఏమన్నారు, ఇది ఇంకా సూపరు అని చెప్పి అందరూ ఏం తెచ్చారు, వాటరే తెచ్చారు. ఇప్పుడు మీలో చాలామంది అద్భుతంగా డెమోస్ చేయగలరు. సో ఎవరో ఒకరు చేస్తారులే, ఇబ్బంది ఏముంది, నేను ఒకరిని తాకపోతే ఏం పోయింది అని. నేను ఒక్కడే తెచ్చుకున్నానా ఏంటి ఇవన్నీ? ఇదిగోండి, అనిపిస్తుంది కదా. వాటర్ బాటిల్, ఫ్లోర్ క్లీన్ చేసేది డెమో, తులసి కోసం డెమో, బెటాడిన్, గ్లాసులు డెమో చేయడానికి నేను ఒక్కడే తెచ్చుకున్నట్టున్నానండి. మీరు అందరూ ప్రేక్షకుల్లాగా ఎప్పుడు చేద్దాం అనుకున్నట్టుగా వచ్చారు. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, సక్సెస్ ఎలా వస్తుంది ఆలోచించండి. గ్రూప్లో పెట్టింది దేనికి, గ్రూప్లో లిస్ట్ పెట్టింది దేనికి? సార్ లేదా మేడం ఇవన్నీ తెచ్చుకోండి, ఇవి తెచ్చుకుంటే డెమో ఎలా చేయాలో మనం అందరం కలిసి ప్రాక్టీస్ చేద్దాం అని దేనికి చెప్పాము? 10 మందిని చంపితేనే కానీ మంచి డాక్టర్ అవరు అని ఒక సామెత ఉంది, తెలుసు కదా. ఎప్పుడు మీరు మంచి డాక్టర్ అవుతారు? మంచి డాక్టర్ ఎప్పుడు అవుతారు చెప్పండి? రాజుగారు కదే. కానీ ఎవరు రాజుగారు అనేసరికి రాజుగారు హ్యాండ్ రైజ్ చేశారు, సూపర్ రాజు. సో రాజుకి అన్మ్యూట్ చేస్తున్నాను, ఫ్లోర్ గోల్డ్ చెప్పేస్తారు డెమో. సో నా టైంని, మనందరి యొక్క టైంని వేస్ట్ చేయకుండా రాజుగారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ ఎంసీ సార్. గుడ్ ఎంసీ రాజు గారు.
ఓకే సార్. అది ఫస్ట్ టైం చేస్తున్నాను సార్ ఇలా లైవ్. ఏం పర్వాలేదు, మన ఫ్యామిలీ హ్యాపీగా చేస్తున్నాం. మాట్లాడండి. మాట్లాడమ్మా రాజు. వాయిస్ రావట్లేదు. అందరికి వస్తుంది కదండి వాయిస్, నా ఒక్కడికే బ్రేక్ అవుతుందా? ఎవరికి రావట్లేదంట రాజు. బాగానే ఉందా? హలో సార్ ఇప్పుడు సార్ వాయిస్ బాగుందమ్మా, వీడియో కనబడి. కొద్దిగా హైట్ లో పెడుతున్నాను సార్. రెండు గ్లాసుల్లోనే కొద్దిగా వాటర్ తీసుకున్నాం సార్. మన ఎక్కువగా ఐఎంసీ ఫ్యామిలీ కాకుండా మిగతా వాళ్ళందరూ యూజ్ చేస్తే ఎక్స్ బ్రాండ్ అండి. అదే మనం యూజ్ చేసేది ఫ్లోర్ గోల్డ్ సార్. రాజు మరలా వాయిస్ బ్రేక్ అయింది నాకు. ఇప్పుడు ఈ రెండు మన ఎక్కువగా ఇంట్లోనైతే ఈ బాటిల్ అయితే ఇలా యూజ్ చేస్తామండి. ఫ్రెండ్స్, వాయిస్ నా ఒక్కడికేనా, మీ అందరికీ కూడా డిస్టర్బెన్స్ ఉందా? ఒకసారి మెసేజ్ లో పెట్టండి. రైట్, వాయిస్ నాట్ క్లియర్ అని అందరూ పెడుతున్నారు. రాజు సిగ్నల్ సరిగా లేనట్టుందమ్మా, వాయిస్ రావట్లేదు. మాట్లాడండి ఒకసారి. ఇంకో గ్లాస్ మన ఫ్లోర్ గోల్ని 1 or 2, 3 డ్రాప్స్. ఇదేంటంటే మనం దీన్ని 2 లీటర్ బాటిల్ మిక్స్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. మొత్తం మనం ఇలా వేసుకోవడం వల్ల, వాటర్ లో మిక్స్ చేయడం వల్ల ఏమి తెలియదు, ఎందులో కెమికల్ ఉంది ఎందులో కెమికల్ లేదు మనకైతే ఎవరికి తెలియదు. సో మన ఫ్రెండ్స్ ఫస్ట్ తీసుకుంటున్నామండి, ఇది యాంటీబయాటిక్ అనమాట. ఇది పాలలో వేసినా వాటర్లో వేసినా గానే ఉంటది. దీనికి ఎటువంటి కెమికల్ తగిలినా సరే దీని రియాక్షన్ మారిపోతుంటది. చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ బ్రాండ్ ఏ విధంగా మారిపోతుందంటే, ఎంత డేంజరస్ కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్ ని మనం అందరం యూజ్ చేస్తున్నాం. అదే మన ఐఎంసి వారి ఫ్లోర్ గోల్డ్ అయితే సార్ చెక్ చేసుకోండి, రెండు కూడా ఇంకా డార్క్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదైతే మనకి 45 రూపీస్, ఇదైతే మనకి 125 ఎంఆర్పి. మన ఐఎంసి సభ్యత్వం పొందిన వారికి 95 రూపీస్కి వస్తుంది. దీన్ని ఇలాగే ఈ విధంగా యూజ్ చేయాలంటే 2 లీటర్ వాటర్ బాటిల్లో మిక్స్ చేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకి ఇది యూజ్ చేయడం వల్ల ఈగలు దోమలు కూడా రావు. సో మనం ఇలా డైరెక్ట్ గా తాగేసినా సరే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఫ్రెండ్స్. అదే దీన్ని అయితే మనం ఇక్కడ దాకా రాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి ప్రయత్నం చేశారు. సో మీ దగ్గర ఉన్న సిగ్నల్ ప్రాబ్లం వల్ల కొద్దిగా వాయిస్ సరిగా రాలేదు, కానీ రిమైనింగ్ అంతా చాలా బాగా చెప్పారు. సో చూపించారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ రాజు గారు. సో రాజు గారికి ఒకసారి అందరూ క్లాప్స్ ఇవ్వచ్చు. ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, ఈ ఆపర్చునిటీలో మన దగ్గర ఉన్న ప్రొడక్ట్లు చాలా క్వాలిటీతో ఉన్నాయి అనే విషయము అవతల వాళ్ళకి, అంటే మనకి బాగా కావాల్సిన వాళ్ళందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే వన్ అండ్ ఓన్లీ వే, ఓన్లీ డెమో అండి. సో మనము ఫ్లోర్ గోల్డే ఎందుకు డెమో ఫస్ట్ చూపించాలి కొత్తగా వచ్చిన వాళ్ళకి అంటే, ఫ్లోర్ క్లీన్ చేయడానికి అందరూ యూజ్ చేసే మ్యాక్సిమం బ్రాండ్ ఇదే. సో మీరు డెమో చూపించాలి అంటే కనుక కంపల్సరిగా మీరు ఈ బాటిల్ మీ ఇంట్లో ఉంటే ఓకే, లేదు అనుకుంటే ఒక బాటిల్ మీరు షాపింగ్ చేయండి. సో ఒక బాటిల్ షాపింగ్ చేసిన తర్వాత ఈ బాటిల్తో పాటు
మనం ఫ్లోర్ గోల్డ్ యూజ్ చేయడానికి డెమో చూపించడానికి ఫ్లోర్ గోల్డ్ కావాలి కాబట్టి సో ఇది మీ దగ్గర ఉన్నాయనుకోండి 2 గ్లాసులు, అది గాజు గ్లాసులు కావచ్చు లేకపోతే ట్రాన్స్పరెంట్ గ్లాసులు ఏవైనా పర్వాలేదు. సో గ్లాసులో 2 గ్లాసెస్ తీసుకుంటాము. 2 గ్లాసెస్లో వాటర్ వేశారు. రాజుగారు ఇప్పుడు ఏం చేశారు చెప్పండి? 2 గ్లాసెస్లో వాటర్ వేశారు. ఒక గ్లాసులో ఒక 4-5 డ్రాపులు ఇది వేశారు, కొద్దిగా ఇది వేశారు. సో ఇది మనము కాన్సన్ట్రేటెడ్ ప్రొడక్ట్ కాబట్టి వాటర్లో మిక్స్ చేసుకొని అప్పుడు యూజ్ చేసుకోవాలి. ఎంత వాటర్లో మిక్స్ చేయాలి అంటే 2 లీటర్స్ వాటర్లో మిక్స్ చేయాలి. అర్థం చేసుకోండి. సో ఇది మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తుంటే మీకు 100% ప్రాక్టీస్ చాలా చాలా బాగా వస్తుంది. సో మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయలేదో పర్ఫెక్ట్నెస్ అన్నది రాదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో అవతల వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని ఇవ్వలేరు. కాన్ఫిడెన్స్ని క్యారీ చేస్తేనే మనకి ఏదైనా రావడం జరుగుతుంది, లేకపోతే జరగదు ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. ఇది 45, ఇది 2 లీటర్స్ మిక్స్ చేసేస్తే దీని కాస్ట్ 130, మనకైతే 105 రూపీస్. 2 లీటర్స్ 105 రూపీస్కి వస్తుంది అంటే ఎంతమందికి మీరు ఈ డెమో చూపించవచ్చు? చూసారు కదా ఇప్పుడు డెమోలో ఏం జరిగింది. ఒక దాంట్లో మన ఫ్లోర్ గోల్డ్లో అయితే ఎల్లో కలర్లో ఉంది. రిమైనింగ్ ఏదైతే ఎక్స్ బ్రాండ్ వాడుతున్నామో అదంతా కూడా రెడ్ కలర్లో వచ్చింది. సున్నంలో చేతులు కాళ్ళు పెడతామా? పెట్టము. సున్నంలో చేతులు కాళ్ళు ఎందుకు పెట్టమండి అంటే పొక్కిపోతాయి, పాడైపోతాయి అనే విషయం మనకు తెలుసు కాబట్టి. ఆలోచించండి, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఒక ప్రయత్నం చేస్తున్నామంటే దానికి 100% రిజల్ట్ తీసుకోవాలంటే ఏం చేయాలి? అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఫస్ట్ ప్రోడక్ట్ డెమో చూపించామండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ గురించి మీరు మాట్లాడాలి అనుకుంటే కనుక అందరూ 100% రియలైజ్ అవ్వాల్సిన ప్రోడక్ట్ మన దగ్గర ఉంది, శ్రీ తులసి. సో శ్రీ తులసి అనే ప్రోడక్ట్ గురించి డెమో తెలియకుండా ఎవరు ఉండరు. 100% అందరికీ తెలుసు. కానీ మీరు శ్రీ తులసి గురించి డెమో చేయాలి అంటే శ్రీ తులసి కోసం మీరు కష్టపడకుండా చాలా సింపుల్గా ఆలోచించండి. అవతల వాళ్ళకు కూడా చాలా ఈజీగా చెప్పండి. మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది, అది బర్న్ చేయడానికి మన దగ్గర ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఉంది. ఆ ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఏంటి అంటే 5 రకాల తులసిలతో తయారు చేసినటువంటి ప్రోడక్ట్. సో ఈ శ్రీ తులసి అనే దాంట్లో నింబు తులసి, వన తులసి ఉంది కాబట్టి మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ బర్న్ చేయడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎవరు డెమో చేయడానికి శ్రీ తులసి గురించి రెడీగా ఉన్నారు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయగలిగితే ఎవరో ఒకరికి మనం అన్మ్యూట్ చేద్దాం. సో వెరీ గుడ్. సో జిఎన్ఆర్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. చాలా రోజులకి జిఎన్ఆర్ గారు వాయిస్ వినే అదృష్టం అవకాశం కలిగింది. సో జిఎన్ఆర్ గారికి అన్మ్యూట్ చేస్తున్నాము. జిఎన్ఆర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఇంకో 2 హ్యాండ్స్ కనిపిస్తున్నాయి నాకు, శివకుమార్ గారు, రమేష్ గారు. ఓకే, వెరీ గుడ్. మీరు డెమో చేయడానికి హ్యాండ్ రైజ్ చేస్తే అలా ఉంచండి. లేదు మామూలుగా హ్యాండ్ టచ్ అయిపోయిందండి అంటే మాత్రం డౌన్ చేసేసుకోండి. డెమో కోసమే నేను హ్యాండ్ రైజ్ చేశానంటే అలాగే ఉంచండి. రైట్, జిఎన్ఆర్ గారు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ ఎంసీ సార్. గుడ్ ఎంసీ అండి. గుడ్ ఎంసీ. నేనైతే శ్రీ తులసి గురించి చెప్దాం అనేసి హ్యాండ్ రైజ్ చేశాను సార్. ఇది వచ్చి శ్రీ తులసి వచ్చి మనకి ఇది 5 రకాల తులసి అండి. ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ మన బాడీలో ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో దాన్ని తగ్గిస్తుంది. రెండోది మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని కూడా బాగా పెంచుతుందండి. అలాగే జలుబు, దగ్గు, జ్వరము నుంచి క్యాన్సర్ వరకు కూడా మన బాడీకి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుందండి. అది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా క్లియర్ చేస్తుందని నేను చెప్పాను కదా సార్. దానికి చెప్పడానికి ఎగ్జాంపుల్గా ఏమంటే ఒక గ్లాస్ తీసుకుంటానండి, దీన్ని డెమో చేసే ప్రయత్నం చేస్తాను. ఒక ఎంటీ గ్లాస్ తీసుకోండి సార్. అలాగే ఈ గ్లాసులో కొంచెం వాటర్ తీసుకోండి సార్. కనిపిస్తుంది కదా సార్? అది వాటర్లో నేనేం చేస్తానంటే తులసిని 2 రకాలుగా కాదండి 4 రకాలుగా డెమో చేయొచ్చు. కానీ నేను 2 ఒకేసారి చేసే ప్రయత్నం అయితే చేస్తాను సార్. మన దగ్గర కెమికల్ ఉందండి, బెటాడిన్. అంటే ఐడిన్ అంతా మనకి ఏవైనా దెబ్బలు తగిలేటప్పుడు డ్రెస్సింగ్ కోసం మాత్రమే వాడతారు. ఎందుకు సార్ అంటే ఇది ఒక 14 రకాల డేంజర్ కెమికల్తో తయారవుతుంది. ఎందుకంటే డేంజర్ పొల్యూషన్ మన బాడీలో ఉండదనే ఒక ఎగ్జాంపుల్గా దీన్ని చూపించే ప్రయత్నం చేస్తాను సార్. అయితే ఇప్పుడు ఈ వాటర్ వచ్చి చాలా నీట్గా ఉంది కదండి. ఇది కొంచెంసేపు నా బాడీ అనుకోండి సార్. ఈ బాడీ ఎంత నీట్గా ఉన్న బాడీలో కొంచెం నేను
పొల్యూషన్ వేస్తానండి. సార్ నీట్గా ఉన్న బాడీలో కొంచెం పొల్యూషన్ అనేది కలిపాను సార్. కలిపేసరికి ఇప్పుడు ఏమైంది, కంప్లీట్గా బాడీలో పొల్యూషన్ వచ్చింది. ఈ పొల్యూషన్ వచ్చేటప్పుడు మన బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయండి. అంటే ఈ పొల్యూషన్ ఎలాగ వస్తుంది, మనం పీల్చే గాలి వల్ల, తాగే వాటర్ వల్ల, అలాగే మనం రెగ్యులర్గా తీసుకునే కెమికల్ ఫుడ్ ఆహారం వల్ల కూడా మన బాడీలో కొన్ని పొల్యూషన్స్ వస్తాయండి. దాని ద్వారా ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ అని, పైల్స్ అని, ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి అది చాలా పెద్దగా ఇప్పుడైతే ప్రతి వాళ్ళకి వస్తుందండి. దాన్ని నేను ఈ తులసిని 2 రకాలుగా డెమో చేసి చూపించే ప్రయత్నం చేయడానికే ఈ పొల్యూషన్ తీసుకోండి. అది ఇప్పుడు ఇది శ్రీ తులసి అండి. ఒక 5 రకాల తులసి, అంటే రామ తులసి, విష్ణు తులసి, లక్ష్మీ తులసి, నీమ్ తులసి, వన తులసి అనే తులసులతో తయారవుతుంది సార్. ఇది చాలా ఆక్సిజన్ పవర్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మన బాడీలో ఏదైతే ఉందో బ్యాడ్ కొలెస్ట్రాల్ దాన్ని ఇమీడియట్గా కట్ చేసి క్లీన్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది సార్. అదే మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలాగ ఉంటుందో తెలియదు కదండి. మనకు అందరికీ తెలిసింది, ఒక కప్పు తీసుకోండి, థర్మాకోల్ కప్. ఇదేంటి పెట్రోకెమికల్తో తయారవుద్దండి. ఈ పెట్రోకెమికల్తో తయారైన కప్పు ఒక మట్టిలో పెట్టిస్తే ఒక 10 years అయినా ఇలాగే ఉంటుంది. ఇదేమి కరిగిపోదండి. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు, వేడివి హాట్ చాట్లు తింటున్నాం, పానీపూరీలు తింటున్నాం, అలాగే ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా ప్రసాదం కూడా ఈ కప్పులోనే వేస్తాం. ఐస్ క్రీమ్లు కూడా తింటాం. అంటే వేడి చేసినా చల్లడి చేసినా ఈ కప్పు అయితే ఏమీ కరిగిపోదండి. ఇది మనకు అందరికీ తెలిసిందే. అయితే మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్కి ఎగ్జాంపుల్గా దీన్ని తీసుకోండి. ఎందుకంటే వేస్ట్ ఎక్కువ పేరుకుపోతేనే బ్యాడ్ కొలెస్ట్రాల్ కదా సార్. దానివల్ల చాలా మందికి హార్ట్ ప్రాబ్లమ్స్, పెరాలసిస్ వస్తుంది. అది దీన్ని ఎగ్జాంపుల్గా ఎందుకు తీసుకోండి అంటే ఇది కూడా పెట్రోకెమికల్తో తయారవుద్ది. అయితే దీన్ని ఎంటీగా తీసుకోండి. ఇలా పెడతాను, పెట్టి కనిపిస్తుంది కదా సార్. దీంట్లో కొంచెం వాటర్ తీసుకోండి. ఈ వాటర్ ఎన్ని రోజులున్నా కిందకైతే లీక్ అవ్వదు. ఎందుకంటే మనకు తెలుసు ఆల్రెడీ ఐస్ క్రీములు, పానీపూరీలు తింటాను కాబట్టి. అయితే ఈ తులసిని వచ్చి ఒక 4-5 drops నేను దీంట్లో తీసుకోవడం జరుగుతుందండి. ఈ 4-5 drops ఆల్రెడీ కింద నా గ్లాసులో నా బాడీలో పొల్యూషన్ ఉందండి. అలాగే నా బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంది. పొల్యూషన్ కూడా క్లీన్ చేసే క్యాపబిలిటీ తులసికి ఉందండి. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా క్లీన్ చేస్తుంది. ఇలా చూడండి సార్ ఏం జరిగింది. ఆల్రెడీ అందరికీ కనిపిస్తుంది, హోల్ పడిపోయింది. అది తులసి రెగ్యులర్గా తాగడం వల్ల మనకి కఫము, దగ్గు ఉండదండి. రెండోది ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. మూడోది ఏంటంటే బాడీలో ఎలాగా బ్యాడ్ కొలెస్ట్రాల్ రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటే ఏమవుద్దంటే హార్ట్ ప్రాబ్లం కానీ, పెరాలసిస్ కానీ మనకి లైఫ్లో రాదండి. ఇది మెడిసిన్ కాదు. మనకి అందరికీ తెలిసిందే తులసి మొక్క ప్రతి ఇంట్లో ఉంది. చాలా పెద్దవాళ్ళు తినమని చెప్పేవాళ్ళు. అది తినేటప్పుడు ఏమైందంటే నోరు మంటగా ఉండేది, అందువల్ల తినేవాళ్ళం కాదు. కానీ తులసి అయితే ఒక 100 ml గోరువెచ్చని నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక 5 drops కలుపుకొని మార్నింగ్ అలాగే ఈవినింగ్ 2 పూటలు తీసుకోగలిగితే మనకు చాలా మంచి జరుగుతుందండి. నా బాడీలో ఉన్న పొల్యూషన్ కూడా ఆల్రెడీ క్లీన్ అయిపోయింది. బ్యాడ్ కొలెస్ట్రాల్ కట్ చేసింది, పొల్యూషన్ కూడా క్లీన్ చేసింది. ఈ రెండే కాదండి, ఈ తులసిలో ఇంకా ఉన్న ప్రయోజనాలు ఏంటంటే బాగా నాకు ఎక్కువ చుండ్రు ఉండేదండి. ఎన్ని ఆయిల్, ఎన్ని శాంపుల్ వాడినా పోలే. నేను ఏదైతే మన కేసీన్ ఏరియాలో వాడుతూ దాంట్లో తులసి కలిపి అప్లై చేసి తెల్లవారులేసి యాంటీ డాండ్రఫ్ షాంపుతో స్నానం చేస్తే అలా 2-3 వారాలు చేసేసరికి చుండ్రు తగ్గిందండి. అలాగే ఎయిర్ ఫాల్ కంట్రోల్ అవుద్దండి. అలాగే ముఖం మీద మొటిములు ఉంటే అప్లై చేయొచ్చండి. లేదండి ఏదైనా కాలిపోయింది, ఇంట్లో బర్నర్ లేదు, ఇమీడియట్గా తులసి మన ఇంట్లో ఉంటుంది కాబట్టి అప్లై చేస్తే బొబ్బ రాకుండా కూడా దాన్ని మాడి మచ్చకట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే ఒక 100 రకాలుగా మన బాడీలో పనిచేస్తుంది. అర్థమైందని అనుకుంటాను సార్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. గుడ్ ఐమ్సీ. థ్యాంక్ యూ జిఎన్ఆర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, జిఎన్ఆర్ గారు చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఎగ్జాక్ట్లీ తులసి ఏ విధంగా పనిచేస్తుందో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే
ఇక్కడ మనందరం గమనించాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్మే కదా. సో స్టార్టింగ్ మేము ఇలాగే డెమో చూపించేవాళ్ళం. ఇప్పుడు నేను లాస్ట్ మంత్ నుంచి నేను ఒక పాయింట్ చాలా చాలా క్లియర్గా క్లారిటీగా ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నీ అందరూ వాడేసుకుంటే విపరీతమైన బీవీస్ మన అందరికీ వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఇంపార్టెంట్ పాయింట్ని కొద్ది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరూ కూడా ఈ ఐఎంసీ అనే ఆపర్చునిటీలో ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేదు అనుకుందాం కాసేపు. మీరు నా ఫ్రెండ్స్, నా రిలేషన్స్, నా నైబర్స్ అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా పిలిచాను, జూమ్లో లాగిన్ అయ్యారు. చాలా జాగ్రత్తగా గమనించండి. సో మన దగ్గర ఉన్న అన్ని ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసేసి అన్ని ప్రొడక్ట్స్ అందరూ తీసుకుంటే అందరికన్నా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎవరు అంటే మనమే. కానీ మన దగ్గర ఉన్న అన్ని ప్రొడక్ట్స్ అందరూ తీసుకుంటున్నారా అంటే తీసుకోవట్లేదు. కాబట్టి మన దగ్గర ఉన్న మంచి ప్రొడక్ట్స్లో వెయిట్ తక్కువ ఉండి అందరికీ యూజ్ అయ్యే ప్రొడక్ట్లో మనం ఇంకో ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఏంటది? అలో డైజెస్ట్. అలో డైజెస్ట్ దేనికి ఉపయోగపడుతుంది? మనందరికీ తెలుసు, డైజెస్టివ్ సిస్టమ్ని చాలా బాగా స్ట్రాంగ్ చేస్తుంది అని. మరి డైజెస్టివ్ సిస్టమ్ స్ట్రాంగ్ చేస్తుంది అంటే అవతల వాళ్ళు 100% తీసుకోవాలి. పాయింట్ నెంబర్ 1. సో మన బాడీలో ఉండేటటువంటి ఇంటెస్టైన్ ఏదైతే ఉందో అది క్లీన్గా ఉన్నదా అంటే ప్రజెంట్ ఎక్కడా ఎవరికి క్లీన్గా లేదు. కాబట్టి ఈ అలో డైజెస్ట్ అనేది బెటాడిన్తో డెమో చూపించండి. ఇప్పుడు సార్ ఏదైతే డెమో చూపించారో తులసియే బెటాడిన్గా, అంటే బెటాడిన్ వేసి క్లీన్ చేసేస్తుంది. అట్ ద సేమ్ టైం బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా బర్న్ చేసేస్తుందని మనం చూపించాం. తులసిని హైలైట్ చేద్దామని వాస్తవం కూడా. సో మనం ఇప్పుడు కొత్త వాళ్ళకి, ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్పేది, కొత్త వాళ్ళకి మీరు ఎంతైతే కష్టపడుతున్నారో ఆ పడే కష్టం అన్నది ఫ్రూట్ఫుల్గా కన్వర్ట్ అవ్వాలంటే శ్రీ తులసిని ఓన్లీ థర్మోకోల్ కప్పు డెమో మాత్రమే చేయండి. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగిస్తుందండి, దానికి మన దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన ప్రొడక్ట్ శ్రీ తులసి అని చూపించండి. బెటాడిన్ డెమో చేసేటప్పుడు అలోవెరాతో బెటాడిన్ క్లీన్ అవుతుంది, గోమూత్రతో క్లీన్ అవుతుంది, తులసితో క్లీన్ అవుతుంది, అలో డైజెస్ట్తో క్లీన్ అవుతుంది. నేను ఎన్ని ప్రొడక్ట్స్ చెప్పానండి? జాగ్రత్తగా గమనించాలని కోరుకుంటున్నాను, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బెటాడిన్ డెమో దేనికి అంటే మనం ఇన్నర్ ఆర్గాన్స్ అన్నీ కూడా మనం తీసుకునే ఫుడ్ ద్వారా పొల్యూట్ అవుతున్నాయి, మనం క్లీన్ చేసుకోవట్లేదు. ఎన్ని ప్రొడక్ట్స్తో క్లీన్ అవుతున్నాయి? శ్రీ తులసితో క్లీన్ అవుతుంది, అలో డైజెస్ట్తో క్లీన్ అవుతుంది, గోమూత్రతో క్లీన్ అయిపోతుంది, అలోవెరాతో క్లీన్ అయిపోతుంది. అలోవెరా, గోమూత్ర, శ్రీ తులసి, అలో డైజెస్ట్. శ్రీ తులసికి మనం ఆల్రెడీ బ్యాడ్ కొలెస్ట్రాల్ బర్న్ అవుతుందని చెప్పేసి ఆగామనుకోండి, మీరు అందరూ కొత్త వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేషన్స్, నైబర్స్ అందరూ నేనే మాట్లాడుతున్నాను కాబట్టి. సో ఇప్పుడు మీరు బ్యాడ్ కొలెస్ట్రాల్ మీ బాడీలో ఉంది కాబట్టి కరిగించడానికి శ్రీ తులసి కావాలా అక్కర్లేదా? కావాలి. మరి అదే శ్రీ తులసి మన బాడీలో ఉన్న ఇన్నర్ ఆర్గాన్స్ కూడా క్లీన్ చేసేస్తుంది అని మనం ఈ డెమో చూపించాం ఇప్పుడు జిఎన్ఆర్ గారు చూపించినట్టుగా. అప్పుడు మన అందరం ఓన్లీ శ్రీ తులసియే కొంటామా, శ్రీ తులసి ప్లస్ అలో డైజెస్ట్ కూడా తీసుకుంటామా? చాట్ బాక్స్లో చెప్పండి. ఓన్లీ శ్రీ తులసి ఒకటే తీసుకుంటాం. ఫస్ట్ మనం అలాగే చేస్తాం కదా. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే శ్రీ తులసిని ఓన్లీ బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగించడానికి, అవతల వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తే చాలా చాలా ఇబ్బంది అనే అవేర్నెస్ అందరికీ ఉంది కాబట్టి దాన్ని మనం యూజ్ చేసుకొని, సో శ్రీ తులసిని ఓన్లీ బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగించడానికి మెసేజ్లు పెడుతున్నారు, ఒకసారి చూడండి. 2 ఎవరు తీసుకోరండి, ఒకటే తీసుకుంటారు. శ్రీ తులసి ఒకటే తీసుకుంటారు. మనం పడిన కష్టానికి ఓన్లీ 55 బీవీసే వస్తాయి. మనం అక్కడ అది ఆపి ఇప్పుడు మీలో ఎవరైతే రెడీగా ఉన్నారో సో అలో డైజెస్ట్కి డెమో చూపించడానికి ప్రయత్నం చేయండి. బెటాడిన్తో తెలిసిన వాళ్ళు 2 గ్లాసెస్ తీసుకుంటారు, 2 గ్లాసెస్లో వాటర్ తీసుకుంటారు, ఒక దాంట్లో మీరు కొద్దిగా బెటాడిన్ వేస్తారు. ఆ బెటాడిన్ని ఆపోజిట్ గ్లాస్లో కొద్దిగా వేసి, బాడీ ఎలా పాడైపోతుందండి, క్లీనింగ్ చేసుకోవట్లేదు, మనము చిన్నప్పుడైతే క్లీన్ చేసుకునే వాళ్ళము, ఇప్పుడు క్లీన్ చేసుకోవట్లేదు. క్లీన్ చేసుకోవడానికి మన దగ్గర ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఉంది, అలో డైజెస్ట్. ఇది మాత్రమే మీరు డెమో చూపించేటప్పుడు, అది కూడా స్టోర్ కాకపోతే, ఫ్రెండ్స్ గమనించండి,
మ్యాక్ కానీ ఫ్రాంచైజీ కానీ స్టోర్ కాకపోతే ఇది మాత్రమే డెమో చూపించండి. ఎందుకండి అంటే మీరు ఇది క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్. చాలా డెమోలు వస్తాయి. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఇది పాడవదు. ఎయిర్ వెళ్ళిపోయింది, అలోవెరాలో ఎయిర్ వెళ్ళిపోయింది, సో వేస్తే డెమో రాలేదు. సో మీరు చాలా వర్రీ అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ మీరు అలోవెరా డెమో చూపించినా, ఎక్కడికో వెళ్ళారు అలోవెరా డెమో చూపించారు, వాళ్ళు వెంటనే అలోవెరా ఉంటే ఇవ్వండి అంటారు. అంటే మీరు కొత్త అలోవెరా కూడా ఒకటి తీసుకువెళ్ళాలి. డెమో చూపించడానికి ఒక అలోవెరా, దాంతోపాటు ఇంకో అలోవెరా మీరు క్యారీ చేయాలి. అదే స్టోర్లో అనుకోండి, ఏ డెమో మీకు నచ్చితే ఆ డెమో చూపించండి, వెంటనే స్టోర్లో ప్రోడక్ట్ ఉంటుంది, సో మీరు తీసుకోవచ్చు. ఈ పాయింట్ కొద్దిగా ఆలోచించండి, చెప్పింది కొద్దిగా వినండి. సో వినకుండా ఓన్లీ నేను ఇదే ప్రమోట్ చేయమని చెప్పానా? అలోవెరా మరి గోమూత్ర, మరి అలోవెరా అంటే ఎక్కువ బీవీ వస్తుంది, గోమూత్ర అయితే ఎక్కువ బీవీ వస్తుంది, దీనికైతే 55 బీవీ వస్తుంది అంటే నేను అలా చెప్పలేదు కదా. మీరు క్యారీ చేసేటప్పుడు వెయిట్ ఎక్కువ ఉండకుండా ఈజీగా ఉండడం కోసము ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాను. ఎవరైతే డెమో చేస్తారో ఒకసారి ఈ అలో డైజెస్ట్తో డెమో చేయడానికి రెడీగా ఉన్నవాళ్ళు హ్యాండ్ రైస్ చేసి ఉంచండి. రిమైనింగ్ ఉన్నవాళ్ళు నాకు తెలియదు కాబట్టి హ్యాండ్ డౌన్ చేసేయండి. 3 హ్యాండ్లు ఉన్నాయి. సో నర్సా శేషు గారు, శివకుమార్ గారు, సో మీరు రెడీగా ఉన్నారా ఇది డెమో చేయడానికి? రైట్, వెరీ గుడ్. సో అన్మ్యూట్ చేస్తున్నాను. శేషు గారు, నర్సా గారు, వెల్కమ్ అండి. సో ఇది డెమో చేయండి, అలో డైజెస్ట్ డెమో చేయండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. శేషు గారు వెల్కమ్. గుడ్ ఈవినింగ్ ఆల్ లిజన్ ఫ్యామిలీకి. చాలా రోజుల తర్వాత అందరినీ కలుసుకున్నాం, చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు డైజెస్ట్ గురించి సార్ ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బేసిక్గా ఏంటంటే అండి, ఇప్పుడు ఎవరు కూడా టైంకి అయితే తిండి అనేది సరిగా తినడం లేదు. ఎందుకంటే ఏదో ఇందాక పొద్దున్నే చదివాను, డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని వదిలేసుకుంటున్నారు, మళ్ళీ ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఆరోగ్యం కొనుక్కోవాల్సి వస్తుందని ఎవరో కొటేషన్ పెట్టారు అనమాట. మంచిగా అనిపించింది, నిజమే కదండి. రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చాలా మంది వాళ్ళ ఉన్న వర్క్ దీనివల్ల ఏంటంటే టైంకి ఫుడ్ తీసుకోకపోవడం అనేది అందరికీ జరుగుతుంది. దానివల్ల గ్యాస్ట్రిక్ సమస్య అనేది ప్రతి ఒక్కరికి ఏజ్తో సంబంధం లేకుండా చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ మధ్య గ్యాస్ట్రిక్స్ వస్తున్నాయి. ఆ గ్యాస్ట్రిక్ అనేది పెయిన్ ఎట్లా ఉంటుందంటే అది హార్ట్ పెయిన్ తెలియదు, గ్యాస్ట్రిక్ పెయిన్ తెలియదు, అంత సివియర్గా ఫేస్ చేస్తున్నారు చాలామంది. దీంతో పాటు ఏంటంటే తేనుపులు, కడుపు ఉబ్బరంగా ఉండడం, తినింది అరగకపోవడం వల్ల ఏంటంటే సరిగా తినలేకపోవడం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ దేనికి దారితీస్తాయండి ఫ్యూచర్లో అంటే కాన్స్టిపేషన్కి దారితీస్తాయండి. ఈ కాన్స్టిపేషన్ కాస్త ముదిరితే పైల్స్ వరకు వెళ్తుందండి. సో ఇంత సివియారిటీకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే మనం డైలీ తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో మనందరికీ తెలిసిందే, చక్కగా మంచి మంచి కెమికల్స్ వేసి బాగా పండిస్తున్నారు. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు కూడా అద్భుతమైన కెమికల్స్ వేసి వస్తుంది కదండి. సో బయట నుంచి ఏదైతే మనకు వస్తుందో ప్రతిదీ కూడా కెమికలైజ్డ్ ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా మన బాడీలో కెమికల్స్ అనేవి ఉంటున్నాయి. సో దాని గురించి ఎగ్జాంపుల్గా నేను ఈ బెటాడిన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ గ్లాస్లో కొద్దిగా వాటర్ తీసుకుందాం. ఈ వాటర్ ఏంటంటే మన డ్రింకింగ్ వాటరే. ఇనిషియల్గా చూస్తే ఇట్లా మనకి చాలా నీట్గా ప్లెయిన్గా ఉంది. మన బాడీ అనుకోవచ్చు కాసేపు దీన్ని ఇంటర్నల్గా ఎలా ఉంటుంది అనేది. ఇంత క్లీన్గా నీట్గా ఉన్నంతసేపు మనకి ఏ విధమైన ప్రాబ్లమ్స్ రావు. ఆల్రెడీ మనం తులసి డెమోలో చూసాం, ఓకేనండి. సో ఇప్పుడు కెమికల్కి ఎగ్జాంపుల్గా నేను ఈ బెటాడిన్ తీసుకోవడం జరిగింది. బెటాడిన్ అంటే అయోడిన్ అంటారు, దీన్ని మీ అందరికీ తెలిసిందే. హాస్పిటల్స్లో బయటని ఎక్స్టర్నల్గా బాడీ మీద ఏదైనా గాయాలు అయ్యి తగిలినప్పుడు క్లీన్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారండి. దీన్ని ఇంటర్నల్గా తీసుకోకూడదు లోపలికి, ఎందుకంటే ఇది 13-14 రకాల కెమికల్స్తో తయారు చేయబడింది కాబట్టి, అండ్ ఇది చూడడానికి విజిబుల్గా మీకు అర్థం అవుతుంది కాబట్టి దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది కెమికల్, ఓకేనండి. సో కొద్దిగా కెమికల్ని ఇందులో యాడ్ చేస్తాను నేను. ఫ్రెండ్స్ అందరూ జాగ్రత్తగా గమనించండి శేషు గారు ఎలా చేస్తున్నారో. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 అంటారు కదా, అలా నేను మధ్యలో చెప్తాను, అందరూ చూసినట్టయితే గమనించండి. ఇట్లాగా కెమికల్ అనేది మన బాడీలోకి మనం డైలీ తీసుకున్న ఫుడ్ ద్వారా లేదా మనం వాడుతున్న ప్రొడక్ట్స్ ద్వారా లోపలికి ఎంటర్ అవడం అనేది జరుగుతుంది. సో దాని ద్వారా మనకి ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది పాడవడం జరుగుతుంది. సో దాన్ని క్యూర్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న అద్భుతమైన ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే ఎలో డైజెస్ట్ అండి, ఓకేనండి. సో ఎలో డైజెస్ట్ అనేది మనకి ముఖ్యంగా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి వామ్ ఉంటుందండి, ఎలోవేరా ఉంటుంది,
పుదీనా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వెరీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మన వంటింట్లో కూడా దొరుకుతాయండి. కాకపోతే ఇది పండించే విధానము, తయారు చేసే విధానంలో ఉన్న డిఫరెన్స్ని బట్టి మనకి ఇది కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. మనం దీన్ని కనుక డైలీ ఒక 6 drops కన్జ్యూమ్ చేసినట్టయితే మార్నింగ్ లేవగానే పరగడుపుని ఒక 6 to 8 drops మనం తీసుకుంటే కనుక ఎవ్రీడే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎవరికైతే ఉందానండి వాళ్ళు దాని నుంచి వితిన్ అంటే కొన్ని సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్న పీపుల్ కూడా వితిన్ వీక్ డేస్లో అంటే ఒక వారం 10 రోజుల్లో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకున్న సందర్భాలు చాలా మంది ఎగ్జాంపుల్స్ మనకి టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయండి. సో మనకి డిఫరెన్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది, మీకు అబ్జర్వ్ చేయొచ్చు. నేను చాలా తక్కువ క్వాంటిటీ వేశాను, ఎందుకంటే మనం ఒక రోజు తాగం కదండి, డైలీ కొంచెం కొంచెం తాగుతాం. సో డెమో పర్పస్లో ఇంకా కొంచెం క్లారిటీ రావాలి కాబట్టి నేను నెక్స్ట్ డే కూడా తీసుకుంటాను. ఓకే, సో మనకి ఇక్కడ క్లియర్గా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. అంటే మనకి యథావిధిగా గతంలో మన బాడీ ఇంటర్నల్గా ఎలా ఉండేది, ఆర్గన్స్ ఎలా ఉండేవి అనేది ఇట్లా మనం ఎప్పుడైతే టాక్సిన్స్ అన్నింటినీ బయటికి పంపించేస్తామో అప్పుడు మనకి డైజెస్టివ్ సిస్టమ్ వల్ల క్లియర్గా ఉంటుందండి. తినింది బాగా వంట పడుతుంది. ఎప్పుడైతే వంట పట్టిందో బాడీలో శక్తి అనేది ఉంటుంది. దాంతోపాటు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా డైజెషన్ అవ్వకపోతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే కాన్స్టిపేషన్ కావచ్చు, పైల్స్ కావచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా ఇది బయటికి చాలా ఈజీగా తీసుకొస్తుందండి చాలా మంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ శేషు గారు. మేడం ఏదో పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారండి, ఒక్క నిమిషం సార్. చేయండి సార్, చేయండి. Good evening, sir. Good evening, all of you. గుడ్ ఈవినింగ్ మేడం, గుడ్ ఈవినింగ్, వెల్కమ్. నమస్తే. దీనికి ఇంకో ప్రత్యేకత చెప్తాను. ఫ్యాక్ట్, నేను ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో సఫర్ అయ్యాను ఆల్రెడీ. నాకు ముందు ఇన్ టైంలో భోజనం చేయడం అవిది కాదు. సో ఇన్ టైంకి తీసుకోవడం వల్ల నాకు గ్యాస్ పెయిన్స్ను చాలా సఫర్ చేశాను బిఫోర్ ఐఎంసీ తర్వాత ఐఎంసీలో వచ్చిన తర్వాత నాకు ఈ అలో డైజెస్ట్ పరిచయం అయింది. సో ఇది వాడిన తర్వాత శ్రీ తులసి, ఇలాచి అండ్ డైజెస్ట్ అలాగే వాడిన తర్వాత నాకు కంప్లీట్గా నాకు డైజెషన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పూర్తిగా క్యూర్ అయిపోయింది. ఇది నా లైఫ్ రియల్ టెస్టిమోనియల్. సో నాకు ఇది చాలా బాగా పనిచేసింది. లేకపోతే నేను నాకు పెయిన్ వస్తే తట్టుకోలేని పెయిన్ పట్టుకొని అలా ఉండిపోయేదాన్ని. ఏదైనా చాలా రకాలు విధానంగా తీసుకున్నాను బయట ప్రొడక్ట్, కానీ నాకు పని చేయలేదు. కాసేపు పనిచేస్తుంది, మళ్ళీ మొదటికి మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేస్తుంది ప్రాబ్లం. రోజు అదే సఫర్ చేస్తాను, కానీ ఇది యూజ్ చేసిన తర్వాత నాకు అటువంటి ఏం ప్రాబ్లం రాలేదు. ఇంకోటి ఏమిటంటే దీంట్లో ఒక మంచిది ఇంకో పాయింట్ నేను యాడ్ చేస్తాను ఏంటంటే, విపరీతంగా దగ్గు వచ్చింది అనుకోండి, చాలా విపరీతంగా దగ్గు ఆగులేని దగ్గు అనుకోండి, ఇది ఒక్కసారి ఒక 5-6 drops నోట్లో జస్ట్ మౌత్లో వేసుకుని మింగకుండా నోట్లో పెట్టేసుకోండి కాసేపు. అది ఏం చేస్తుంది, మన సలైవా ఉంది కదా నోట్లో ఉంటుంది, సలైవాతో అది ఏంటవుతుంది, డైల్యూట్ అయిపోతుంది. అలాగా మెల్లిమెల్లిగా స్వెల్లింగ్ చేస్తే ఇక్కడ థ్రోట్ దగ్గర ఏదైతే ఇన్ఫెక్షన్ ఉంది ఆ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోయి ఇంట్లో ఉంటుంది మెంథాల్ చల్లదనం ఇస్తుంది. ఆ దగ్గుని పొడిదగ్గుపోయినా తడదగ్గుపోయినా తగ్గించేస్తుంది. మీరు కాసేపు మాట్లాడుతూ సడన్లీ ఒక దగ్గు వచ్చేస్తుంది చూడండి విపరీతంగా. మనం ఆ టైంలో వాటర్ తీసుకున్నా సిరప్స్ తీసుకున్నా పనిచేయలేదు. ఇది ఆటోమేటిక్ మీరు ఒక 2-5 drops నోట్లో వేసుకుని స్వెల్లింగ్ అలా మెల్లమెల్ల స్వెల్లింగ్ చేసి చాలా మంచి రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అవకాశం ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ సార్, చాలా మంది ఫంక్షన్లకి అది ఈ మధ్య ఫంక్షన్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఫంక్షన్లకి అది వెళ్ళొచ్చి బిర్యానీలు కొంచెం ఎక్కువ తిని ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి ఏంటంటే ఈనోలని, గ్యాసోఫాస్ట్ అని ఇలా ఇటువంటివి వాడుతూ ఉంటారు. నేను కూడా వాడాను గతంలో, బట్ అవి చాలా డేంజరస్ ఫ్రెండ్స్. ఎందుకంటే అవి ఇమీడియట్గా గ్యాస్ అనేది బాడీలో హెవీగా జనరేట్ చేస్తాయి. చాలా మంది ఏంటంటే బిర్యానీతో పాటు కూల్ డ్రింక్స్ కూడా తాగడం జరుగుతుంది. అంటే మా ఎంసీ ఫ్యామిలీ మెంబర్స్ తాగర్లండి, బయట వాళ్ళు ఎక్కువ తాగుతారు కదా. సో అలా ఏమవుతుందంటే కూల్ డ్రింక్స్ తాగేసి బిర్యానీ తిని కూల్ డ్రింక్ తాగేసి ఇమీడియట్గా గ్యాస్ ఫాస్ట్లో ఈనోలో వేసుకుంటే ఏమవుతుందంటే హెవీ గ్యాస్ జనరేట్ అయ్యి నాకు తెలిసిన ఒక పర్సన్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు, హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. అంత డేంజరస్ అనమాట. సో బట్ మన డైజెస్ట్ అటువంటి సిచ్యువేషన్లో అయితే కనుక
మీరు ఇంటికి రాగానే చక్కగా మామూలు వేడి నీళ్ళు లేకపోయినా నార్మల్ వాటర్లో అయినా సరే ప్లెయిన్ వాటర్లో కూడా 6 drops వేసుకొని తాగేస్తే విత్ ఇన్ 10 minutes లో మీకు చాలా లైట్ అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నర్స గారు అండ్ శేషు గారు. సూపర్, ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, అందరూ గమనించాల్సిన ఒక పాయింట్. సో ఇప్పుడు శేషు గారు ఏదైతే డెమో చేశారో దానికి అలో డైజెస్ట్ యూజ్ చేయడం జరిగింది. సేమ్ అదే డెమోకి అలోవెరా యూజ్ చేయొచ్చు. ఈ విషయం అందరికీ తెలుసు కదా. అదే డెమోకి గోమూత్ర కూడా యూజ్ చేయొచ్చు. ఒక పాయింట్ క్యాచ్ చేయాలని కోరుకుంటున్నాను, చెప్పినప్పుడు జాగ్రత్తగా వినమని. సో ఇప్పుడు నేను అలోవెరాతో డెమో చేశానండి. అలో డైజెస్ట్తో చేయలేదు, అలోవెరాతో చేశాను. డెమో చేసిన వెంటనే 100% అటు నుంచి ఉన్న పర్సన్ చాలా మంచి ప్రోడక్ట్ చూపించారు, నాకు ఇమీడియట్గా ఇవ్వండి అన్నారు అనుకోండి. ఎక్కడ ఇవ్వగలుగుతాం? ఇప్పుడు ఎగ్జాంపుల్, వీడియోలో ఆన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నాకు మన అంబాసిడర్ విశ్వనాథ్ గారు మ్యాక్ రన్ చేస్తున్నారు. మ్యాక్లో ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది. ఇది డెమో చూపించవచ్చా చూపించకూడదా అంటే 100% ఇది డెమో చూపించండి. ఎందుకంటే దీన్ని మీరు మోసుకొని వెళ్ళక్కర్లేదు. మీరు డెమో చూపించే ప్రోడక్టే మీరు పట్టుకొని వెళ్తే సరిపోతుంది. కొత్త ప్రోడక్ట్లు మీరు తీసుకొని వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు మీరు అందరూ మ్యాక్లో కూర్చున్నారు, అలోవెరా డెమో చూపించాను, మీకు నచ్చింది, ఎక్కడ తీసుకోవచ్చు? వెంటనే మ్యాక్లో తీసుకోవచ్చు. లేదు, ఇప్పుడు మన నర్సా శేషు గారు ఆల్రెడీ ఫ్రాంచైజీ రన్ చేస్తున్నారు, ఫ్రాంచైజీలో మీటింగ్లో కూర్చున్నాం మనందరం. సో ఇది చూపించాం డెమో. మేడం నాకు కావాలి సార్, ఇది నాకు అలోవెరా కావాలి అంటే వెంటనే తీసుకోవచ్చు. మీకేమీ వెయిట్ మోయాల్సిన అవసరం లేదు. గమనించండి. అలా కాకుండా మీరు ఒక హోమ్ మీటింగో లేకపోతే ఒక 1-on-1 లేకపోతే మీరు రోజు ఒక పర్సన్ మీట్ అయ్యి డెమో చూపిద్దాం అనుకుంటున్నారు, అప్పుడు ఇది కాకుండా ఇది డెమో చూపించండి. నేను చెప్పింది క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను నేను. ఎందుకు అంటే దీన్ని చూపించమనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం ఏంటి అంటే దీన్ని మీరు ఎక్కువ బరువు లేదు, చాలా సింపుల్గా ఉంది. ఇంకొక అద్భుతమైన విషయం, మనలో కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే నేను మీ ఎదురుగుంటానే 2 డ్రాప్లు వేసుకున్నాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. చాలా మందికి మాట్లాడుతున్నప్పుడు బ్యాడ్ బ్రీత్ వస్తుంది, అది ఎవరిది వాళ్ళకి తెలియదు. అద్భుతం, భగవంతుడు సృష్టించిన అద్భుతాల్లో ఇది ఒక అద్భుతం. ఎవరు బ్యాడ్ బ్రీత్ వాళ్ళకి తెలియదు, ఆపోజిట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. బ్యాడ్ బ్రీత్ వచ్చింది అంటే ఆ పర్సన్ మీతో ఎక్కువసేపు దగ్గర నుంచి మాట్లాడడానికి ఇష్టపడరు. అప్పుడు ఏం జరుగుతుంది? మిస్ అయిపోతుంది ఫ్రెండ్స్. అదే మీరు ఇది 2 drops మీతో క్యారీ చేసుకున్నారంటే, 2 drops వేసుకున్నారు అనుకోండి, చాలా మౌత్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నర్స మేడం కూడా అదే చెప్పారు, మీరు అబ్జర్వ్ చేశారా? చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఇంత తక్కువ కాస్ట్తో ఎంతమందికి మీరు డెమో చూపించవచ్చు అంటే అంతమందికి చూపించవచ్చు. మీరు ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడి డెమోనే మాట్లాడిచ్చేటట్టు చేయండి. రియల్గా ఆలోచించుకోండి. మన బాడీ అలాగా క్లీనింగ్ లేకుండా చూడండి. శేషు గారు కొద్దిగా ఒకసారి ఆ 2 గ్లాసులు కొద్దిగా జరగండి. గ్లాసులు సార్, వెరీ గుడ్, చాలు, థ్యాంక్ యూ. సో అలా ఉండే మన బాడీని ఇలా క్లీన్ చేసుకోవడానికి ఎంతమంది రెడీగా ఉంటారంటే మీరు డెమో చూపించడమే లేట్. డెమో మీరు చూపించారంటే అవతల 100% కావాలంటారు, మీరు ఇమీడియట్గా ఇవ్వచ్చు. ఇది మీరు ఎన్నైనా క్యారీ చేయొచ్చు కదా, వెయిట్ ఏమీ లేదు కదా. ఇవన్నీ ఆలోచించి నేను చెప్పానండి. ఒకటి, మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ చాలా భయంకరంగా ఉంది. హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత బాధపడే కన్నా ముందే జాగ్రత్త పడడం మంచిది. తులసి ప్రమోట్ అయిపోతుంది. దీంతో పాటు మనం ఎన్నైతే అడిషనల్ బెనిఫిట్లు చెప్తున్నామో దానికి తులసి ఒక పాంప్లెట్ తయారు చేసాము. ఆ పాంప్లెట్ ఇవ్వండి, హ్యాపీగా చదువుకుంటారు. అయిపోయింది. మనం ఇంట్రెస్ట్ అంతా క్లీన్గా లేదు, ఇప్పుడు తీసుకునే ఫుడ్ అంతా పొల్యూషన్ చేసి, ఇప్పుడు విన్నారు కదా. సేమ్ ఇదే మ్యాటర్ చెప్పండి, ఇది డెమో చూపించండి. మీరు స్టోర్లో లేకపోతే నేను చెప్తున్నాను మళ్ళీ, అదే స్టోర్లో ఉన్నాం అనుకోండి, మీకు నచ్చింది డెమో చూపించండి. ఎందుకంటే ప్రొడక్ట్లు అవైలబుల్ ఉంటాయి, వాళ్ళు కావాలంటే ఈజీగా తీసుకుంటారు. అంటే నా పిల్లలు కష్టపడకుండా ఉండాలని ఆలోచించి ఇవన్నీ పాయింట్లు చెప్తున్నాను నేను. మరి మీరు ఎంతవరకు గమనిస్తారో నాకు తెలియదు. నెక్స్ట్, డెంటల్ క్రీమ్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి అవసరం ఉన్న ప్రొడక్ట్. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళ ఇంట్లో టూత్ పేస్ట్ ఉంటుంది. మీరే ఎవరైతే రీసెంట్గా వచ్చారో అసలు ఈ డెంటల్ క్రీమ్ ఇప్పటి వరకు వాడలేదు అంటే మీరు ఏదో వాడుతున్నారు కదా.
ఆ టూత్ పేస్ట్ బ్యాక్ సైడ్ చిన్న లెటర్ లో ఉంటది, ఫోటో తీయండి, జూమ్ చేసి చూడండి. 6 సంవత్సరాల పిల్లలు పేరెంట్స్ పర్యవేక్షణ లేకపోతే వాడకూడదు అనుకుంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఆ పేస్ట్ ద్వారా వచ్చేటటువంటి వేస్ట్ మనం మింగకూడదు, అందులో ఫ్లోరైడ్ ఉంటది, ఉమ్మేయాలి. మనమైతే పెద్దవాళ్ళు కాబట్టి బ్రష్ చేసి వేసి ఉమ్మేస్తాము, పిల్లలు ఉమ్మేరు, మింగేస్తారు. ఎందుకంటే మనం కూడా చిన్నప్పుడు అలాగే మింగేసాము. అవునా కాదంటే అప్పుడు వాళ్ళు 100% ఎస్ అంటారు. మరి అలాంటి డేంజరస్ ప్రొడక్ట్ కాకుండా మన దగ్గర 18 మూలికలతో తయారైనటువంటి పేస్ట్ ఉంది. అంటే మీరు ఎంతమంది ప్రమోట్ చేయొచ్చు? ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి ప్రమోట్ చేయొచ్చు. సో అదే విధంగా బాతింగ్ సోప్ మాట్లాడండి. బాతింగ్ సోప్ గురించి, బాతింగ్ సోప్ వర్డ్ యూస్ చేయండి. స్నానం చేయడానికి సోప్ వాడతాం, ఇలాంటి వర్డ్ వాడకండి. బాత్ చేయడానికి బాతింగ్ సోప్, క్లాత్ క్లీన్ చేయడానికి డిటర్జెంట్ సోప్, డిటర్జెంట్ బాగా రాసుకుంటుంది ప్రతి బ్రాండ్ మీద కూడా. మరి మనం బాత్ చేయడానికి యూస్ చేసే సోప్ ఏమని రాసి ఉండాలి? బాతింగ్ బార్ అని రాసి ఉండాలి. నేను ఇది ఎవరికి చెప్తున్నాను? ఎంటర్ అయిపోయిన అసోసియేట్లు కాదు, మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు వరకు మాట్లాడిన మాటలు, ఈ డెమో చూపించుకున్నది, నేను రిపోర్ట్ చేసి లేడీస్ తో మాట్లాడించిన మాటలు అవన్నీ న్యూ పీపుల్ కోసం. మనందరం ఒక న్యూ పర్సన్ అనుకోండి, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ నాలెడ్జ్ అంతా అవతల వాళ్ళకి చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు యాక్సెప్ట్ చేసేసి చెప్పాలి. మీరు గుర్తుపెట్టుకోండి, కమింగ్ మార్చ్ అయిపోయిన తర్వాత నుంచి ఏప్రిల్ నుంచి వేరే లెవెల్ ఉంటుంది బిజినెస్. సో దానికి సంబంధించి మార్చ్ మంత్ లో అన్ని మెగా యంత్రాల్లో కూడా మీటింగ్స్ జరుగుతాయి. ఆ మీటింగ్స్ కి నేను మణికంఠన్ సార్ ఇద్దరు అటెండ్ అవుతుంటాం. మాక్సిమం మ్యాక్స్ అన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తాము. ఆ న్యూ యాడెడ్ పాయింట్, న్యూ ప్లాన్ కాదు ఫ్రెండ్స్, న్యూ యాడెడ్ పాయింట్ అంటే ఎక్స్ట్రాగా ఒక బెనిఫిట్ కంపెనీ యాడ్ చేస్తుంది. ఆ బెనిఫిట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. దానికోసం 16-17 కోర్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. ఇవన్నీ కావాల్సింది ఏంటంటే న్యూ బ్లడ్ కావాలి. ఆ న్యూ బ్లడ్ ని ఏ విధంగా తీసుకురావాలి అంటే, ఎవరైతే సీరియస్ గా వర్క్ చేసి ఎఫర్ట్ పెడుతున్నారో డెంటల్ గురించి చెప్పారా? ఏమని మీ టూర్ పేస్ట్ ఉంది కదా, ఫోటో తీసి జూమ్ చేయండి, 6 years ఉందా లేదా చూడండి. మాక్సిమం 90% పేస్ట్ లోనే ఉంటుంది. లేదంటే మీ దాంట్లో డిస్కౌంట్ కానీ క్యాష్ బ్యాక్ కానీ మన 30% డిస్కౌంట్ ఉంటుంది. సో ఒకసారి వాడుకోండి చెప్తే పోయేది ఉంటుంది. మరి నేను బాతింగ్ సోప్స్ గురించి చెప్పాను కదా, బ్యాక్ ఏమని ఉంటుంది? కొన్ని సోప్స్ మాత్రమే బాతింగ్ సోప్స్ ఉంది. మాక్సిమం బ్రాండ్స్ అన్ని కూడా టాయిలెట్ సోప్స్ ఉంది. డిటర్జెంట్ సోప్స్ తో పక్కనే వాష్ చేయాలి, బాడీ వాష్ చేయకూడదు. హలో డిటర్జెంట్ సోప్స్ తో పక్కనే వాష్ చేయాలి, బాడీ వాష్ చేయకూడదు, వేరే వాష్ చేయకూడదు. మరి టాయిలెట్ సోప్స్ బాగా ఎలా చేస్తాము? హలో అంటే మబ్బు విడిపోయిన అలా ఉంటుంది. ఎవరికి మనకి కాదు, న్యూ పీపుల్. ఈ మాట్లాడుతున్నటువంటి కష్టం మన వాళ్ళందరూ కూడా ఈ మాట్లాడితే ఆటోమేటిక్గా మన దాంట్లో ఫస్ట్ కస్టమర్ అవుతారు. వాళ్ళు 19,000 చేశారా, అలాగే 4,000 చేశారా, అలాగే 7,000 చేశారా, అవే మాట్లాడుతారు వరకు. దానికి పెద్ద పీడిఎఫ్లు బుక్కులు అవి తయారు చేశాను. ఎవరు చేశారంటే నేను చేశాను. అది నేనే ఇప్పుడు చెప్పేది కూడా నేనే. దీనికి రీజన్ ఏంటంటే అటాక్ చాలా ఉంది. సో కొద్దిగా చేయండి. ఇంకో పాయింట్, ఎవరైతే ఐడి తీసుకున్నారో ఆ ఐడిని యాక్టివేషన్ అవ్వాలంటే 1100 PCs మినిమం ఏదైనా ఒక చేయాలి. ఇది మనకి తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో గారు ఉంటారు. ఇద్దరు చాలా బాగా మాకు రోజు, ఎందుకంటే మన నైబర్స్. సో ఇప్పుడు నేను మాట్లాడి కలిపాను. ఏం చెప్పాను? బిజినెస్ గురించి ఏం చెప్పలేదు. దయచేసి ఫిబ్రవరి మంత్, దయచేసి వర్డ్ వాడుతున్నారు. ఎవరైతే సీరియస్ గా వర్క్ చేస్తున్నారో ఈ ఫిబ్రవరి మంత్ మాక్సిమం కన్స్యూమర్స్ మీరు క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. బిజినెస్ ఆటోమేటిక్గా వాళ్ళే చేస్తారు. అది మనం మార్చిలో చూద్దాం. చూడండి, నేను సరిగా రిజిస్టర్ చేయాలి ఏం చెప్తాను. సో మీరు షాపింగ్ చేస్తారు కదా, ఆ షాపింగ్ బదులు మన దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవి 25% డిస్కౌంట్ దొరుకుతాయి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఫ్రీ. అయితే ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ అని అడిగారు. సో ఇప్పుడు చెప్పాను,
మన బాడీలో అయితే చూడండి ఎలాంటి పని చేస్తుందో నేను చూపించాను. మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది ఎందుకంటే మనం మంచి ఫుడ్ తినట్లేదు. చూడండి ఎక్కువ టైం తీసుకోవట్లేదు, ఏమో చూపిస్తాం అయిపోయింది. సో బాసింగ్ సోప్ గురించి చెప్పాము. ఇంట్లో బాసింగ్ సోప్ వాడుతున్నారా అంటే వాడుతున్నాము. సార్ బాబు సోప్ తీసుకురండి, సోప్ తీసారు, చూసాము, ఫోటో తీసాము, జూమ్ చేసి చూపించాను. అద్భుతమైన మోడల్ కనిపించింది టాయిలెట్ సోప్ అని. సార్ బాసింగ్ సోప్ కదా ఇది? అవునండి. ఇదేంటి సార్ ఇలా ఉంది? నేను చెప్పలేదు, వాళ్ళే అడుగుతారు. సో ఇంకొకటి చాలా అద్భుతమైన ప్రొడక్ట్ ఫ్లోర్ క్లీన్ చేయడానికి. ఇదే ఎందుకు తీసుకున్నాము? దీని ప్లేస్ లో డిష్ బోర్డ్ తీసుకోవచ్చు కదా, దీని ప్లేస్ లో ఇంకొకటి తీసుకోవచ్చు కదా, దీని ప్లేస్ లో ఇంకొకటి తీసుకోవచ్చు కదా అని మీలో ఎవరికైతే డౌట్స్ వస్తున్నాయో వచ్చాయి. మీకే డౌట్స్ వచ్చినప్పుడు నాకు రావండి, ఆలోచించండి ఒకసారి. డిష్ బోర్డ్ పెట్టామనుకోండి, దీని ప్లేస్ లో చూపించడం అంత ఈజీ కాదు. కంపల్సరీ స్పాంజ్ స్క్రబ్ ఉండాలి. స్పాంజ్ స్క్రబ్ అందరి దగ్గర ఉంటుందా? ఉండదు. సో మరలా కొనుక్కుంటారా? కొనుక్కోరు, అందరూ బిజీ కదా. సో మరి ఇదైతే ఇది ఆల్రెడీ ఉంటుంది, ఇమీడియట్ గా రీప్లేస్మెంట్ సూపర్ గా వచ్చింది అంటే కలర్ కాంబినేషన్ చాలా బాగుంటది. సో మనం ఈ ప్రోడక్ట్ గురించి చెప్పిన వెంటనే ఇప్పుడు శేష్ గారు అలాంటి చెప్పాను అన్నాను కదా, కాబట్టి వాళ్ళకి ఏమనుకోయింది సార్ మంచి ఇన్కమ్ ఉంది అందులో. సో మీరు గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు కదా, దానికన్నా సూపర్ టోపర్ ఇవన్నీ చెప్పే అవకాశం అనుకున్న వినే అవకాశం వినే టైము వాళ్ళ దగ్గర లేదండి. కానీ వాళ్ళిద్దరూ ఎవ్రీ మంత్ షాపింగ్ మాత్రం వెళ్తారండి, వెళ్తారు కదా షాపింగ్ కి. ఇప్పుడు నేను బిజినెస్ గురించి తప్ప మిగిలినవన్నీ చెప్పాను. మీ మైండ్ లో ఏముంటుందో చెప్పండి. మంచి ప్రోడక్ట్ గురించి చెప్పాడు అయినా రిజిస్ట్రేషన్ చేసుకుంటే 25% డిస్కౌంట్ వస్తుంది అని చెప్పారు. కాబట్టి ముందు మిమ్మల్ని ఐఎంసీలో కస్టమర్స్ కింద మేము ఇన్వైట్ చేశాను. నేను ప్రోడక్ట్ యూజ్ చేశారు. ఇప్పుడు నర్సరీ గారు ఏం చేస్తారంటే తీసుకున్నారు కదా ప్రోడక్ట్, కూడా తీసుకున్నారు. 100% ఇది వాడే వాళ్ళకి ఇది బాగా నచ్చింది కాబట్టి వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ రిలేషన్స్ అందరికీ కూడా మనం ఇది వాడుతున్నాం కదా, దీనికన్నా ఇది చాలా బాగుంది. బిజినెస్ గురించి ఏం చెప్పట్లేదు. మంచి మనసుతో మనకి ఒక సినిమా బాగా నచ్చితే ఎలా చెప్తామో, మంచి మనసుతో ఒక షాపింగ్ చేస్తే మంచి డ్రెస్ మెటీరియల్ బాగుంది అంటే మనకు తెలిసిన వాళ్ళకి ఎలా చెప్తామో అలా చెప్తున్నారు. ఐడి తీసుకొని నేనేం చెప్పాను వాళ్ళకి, బిజినెస్ గురించి చెప్పలేదు. ఐడి తీసుకుంటే 25% డిస్కౌంట్ అని చెప్పాను. ఇది ప్రయత్నం చేసి చూడండి. అప్పుడు మీరు మీ బ్రదర్స్ కి చెప్పగలుగుతారు, మీ సిస్టర్స్ కి చెప్పగలుగుతారు, మీ క్లోజ్ ఫ్రెండ్స్ కి చెప్పగలుగుతారు. మిస్ అయిపోయిన తర్వాత బాధపడి రియలైజ్ అవ్వద్దు ఫ్రెండ్స్, ఇప్పుడే రియలైజ్ అవ్వండి. అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇది కాకుండా మీరు ఇంక ఏ ప్రయత్నాలు చేసినా సరే అది యాడెడ్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. యాడ్ అవనివ్వండి, ఇబ్బంది ఏముంది. ఇప్పుడు చూడండి, ఇదే శేషు గారు నరస గారి ఫ్యామిలీకి నేను ఇంకొక విధంగా చెప్తున్నాను చూడండి. సార్ మేడం నా దగ్గర మంచి ఆపర్చునిటీ ఉంది, మీరు నన్ను చూస్తున్నారు కదా, చాలా వర్క్ చేస్తున్నాను, మీకు కూడా ఇది ఉపయోగపడుతుంది అని అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే, బాబాయ్ నాకు ఇప్పుడు జాబ్ లో వెళ్తుంటే నాకు అక్కడే టైం సరిపోవట్లేదు, మరలా ఇక్కడ 2 hours 3 hours పెట్టమంటాడు ఏంటి అని అనుకుని ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండొచ్చు. నేను వెళ్తే ఎంఎస్ఆర్ గారు మళ్ళీ కలుస్తామండి, ఇప్పుడే మా బాస్ ఫోన్ చేశారని శేషు గారు వెళ్ళిపోతారు. ఆ మేడం ఏమో పిల్లలు స్కూల్ నుంచి తీసుకురావాలండి, ఏదో క్యారేజ్ పట్టుకెళ్ళాలి, అత్తగారు పిలుస్తున్నారంటే ఏదో చెప్పి ఆవిడ వెళ్ళిపోతారు. ఇది జరుగుతుందా? నేను ఫస్ట్ చెప్పిన దాంట్లో మన మ్యాటర్ జరుగుతుంది అంటే ఫస్ట్ చెప్పిన దాంట్లో 100% జరుగుతుంది, డౌట్ లేదు. మీరు ఆ విధంగా మీకు కావాల్సిన వాళ్ళందరికీ మీరు ముందు మీ ఫ్యామిలీలో తీసుకురావడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు నేను దీనికోసం మీకు మనం చెప్పాను ఆల్రెడీ. జస్ట్ 4 ప్రొడక్ట్స్, డెంటల్ క్రీము, నెక్స్ట్ ఫ్లోర్ గోల్డ్, శ్రీ తులసి, ఆలో డైజెస్ట్. ఈ 4 ప్రొడక్ట్స్ 670 రూపీస్ అవుతుంది. మనకైతే కనుక 490 రూపీస్, రౌండ్ ఫిగర్ 500. ఇక్కడ మీకు గమనించాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. సో 500 రూపీస్ తీసుకుంటే మరి ఐడి యాక్టివేషన్ అవుతుందా? యాక్టివేషన్ అవ్వదు, అది నాకు తెలుసు. యాక్టివేషన్ అవ్వలేని దాని గురించి ఎందుకు ఎంత కష్టపడాలి? నేను ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఏం పరిచయం చేశాను, ఈ ప్రోడక్ట్ల గురించి చెప్పాను. డెఫినెట్ గా ఆ ప్రొడక్ట్ లో 500 రూపీస్ ఐడి రిజిస్ట్రేషన్ చేసి తీసుకుంటారు, డౌట్ లేదు. తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, వాడతారు. ఇదే మంత్, హలో ఫిబ్రవరి ఐడి యాక్టివేషన్కి టైం ఎంత ఉంది? ఈ మంత్లో రిమైనింగ్ 600 తీసుకున్నా అవుతుంది, లేదా నెక్స్ట్ మంత్ 1100 తీసుకున్నా అవుతుంది. ఐడి ఎందుకు పోతుంది? దానికి నేను ఒక ఆఫర్ కూడా పెట్టాను మీ అందరికీ.
ఎవరైతే 15 ఐడీస్ 5 టీమ్స్ 1 2 3 1 2 3 1 2 3 3 3 3 చొప్పున ఎవరైతే ఫిల్ చేస్తారో మినిమం 165 బీవీతోనైనా చేస్తే 500 పాంప్లెట్స్ ఇస్తాను అనడానికి నేను అంత అమాయకుడిని ఏం కాదు. హలో, 500 పాంప్లెట్స్ అంటే 500 రూపీస్ ఖర్చు పెట్టేస్తున్నానంటే ఎందుకు? దాని వెనకాతలు ఉన్న బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. మీరు ఆ విధంగా ఆలోచన చూడండి. ఎంటర్ అయిన పర్సన్కి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ప్రాపర్ స్ట్రక్చర్ ఎవరికైతే ఏర్పడిందో 100% 1100 ఏంటి అసలు నథింగ్. ఇది కాకుండా ఈ కిట్ ప్రమోట్ చేసేద్దాం, ఆ కిట్ ప్రమోట్ చేసేద్దాం, లేకపోతే ఈ రిపోర్ట్స్ చూపించేద్దాము, రిపోర్ట్స్లో ఈ ప్రోడక్ట్ ప్రిఫర్ చేసేద్దాం, ఆ ప్రోడక్ట్ ప్రిఫర్ చేద్దాం, అన్నీ చేయండి, వద్దని నేను చెప్పలేదుగా. మీరు చేయాలనుకున్న ప్రయత్నాలు అన్నీ చేయండి. కానీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒకసారి ఆలోచిస్తే, మీరు నిజంగా చెప్తున్నానండి, డైలీ మీరు డెమోస్ చూపించడానికి మీరు ఎఫర్ట్ పెట్టడానికి రెడీగా ఉండాలంటే మీకు ఫైనాన్షియల్గా ఎక్కువ ఖర్చు అవ్వకుండా తక్కువ ఖర్చులో ఎక్కువ డెమోస్ జరగాలంటే, మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ నుంచి 2-3 మినిట్స్లో క్లోజ్ చేసేద్దాం. ఫస్ట్ నుంచి అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి అనుకోకండి, 2-3 మినిట్స్లో క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మీరు సీరియస్గా వర్క్ చేద్దాం అనుకుంటే ఈ రెండు మీ దగ్గర ఉంటే ఎన్ని డెమోస్ చూపించవచ్చండి? ఒకసారి చాట్ బాక్స్లో పెట్టండి. ఎన్ని డెమోస్ చూపించవచ్చు? హలో, ఎన్ని డెమోస్ చూపించవచ్చు? ఫ్లోర్ గోల్డ్ అర్థం కావట్లేదా సార్? సార్ మీరు ఎవరి టీంలో ఉన్నారు ఒకసారి వాళ్ళతో కాంటాక్ట్ చేయండి, లేకపోతే మరలా నేర్చుకుందాం, ఇబ్బంది ఏం లేదు. ఎన్ని డెమోస్ చూపించవచ్చు? ఎన్ని టైమ్స్? రోజుకి 3 డెమోలు చూపించవచ్చు. జయరామ్ గారు పెట్టారు, వెరీ గుడ్. డైలీ ఎన్ని డెమోలు చూపించవచ్చు? ఇది ఒక్క డెమో చూపించాలనుకోని మీరు డిసైడ్ అయితే డైలీ ఎన్ని డెమోలు చూపించవచ్చు? మీకున్న అవైలబుల్ టైంని బట్టి, మీకున్న అవైలబుల్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 1 అవరే టైం ఉందండి, ఈ ఐఎంసీ కోసం పనిచేయడానికి 1 అవరే టైం ఉంది, అంతకన్నా ఎక్కువ టైం లేదు. సో 1 అవర్లో అట్లీస్ట్ 1 or 2 డెమోస్ అయినా చూపించవచ్చు మీకు దగ్గరగా ఉన్న వాళ్ళకి. అట్లీస్ట్ 1 చూపిస్తే మంత్లీ 30 డెమోస్ అండి. ఒక 5 రోజులు పక్కన పెట్టండి, మంత్లీ 25 డెమోలు. మీకు మీ అప్లైన్ అవసరం లేదు. నా అప్లైన్ ఎక్కడో ఉన్నాడండి, నాకేమీ చేయట్లేదండి, నాతో పాటు రమ్మన్న దగ్గరికి రావట్లేదండి. సో ఎందుకు ఫ్రెండ్స్ అప్లైన్ ఎందుకు? దీనికి ఈ డెమో చేయడానికి అప్లైన్ ఎందుకు? ఆలోచించండి. డెమో అయిపోయింది, ఫ్లోర్ గోల్డ్ తీసుకున్నారు, అవతల వాళ్ళు ఫ్లోర్ గోల్డ్ ఇచ్చారంటే ఇందా నేను చెప్పాను కదా, నర్సా గారు ఏం చేస్తారు, వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళందరికీ చెప్తారు, డౌటే లేదు. దాంతో నెక్స్ట్ మంత్ బీవీ ఏం కాకుండా జరుగుతుంది. మీ కస్టమర్ని మీరు మిస్ అయిపోద్దు. ఏదేదో చెప్పేసి ఏదేదో చేసేయడం కాదండి, మనకి బాగా కావాల్సిన వాళ్ళని మనం మిస్ అవ్వకూడదు. తులసి డెమో గురించి మీరు చేయాల్సింది ఏంటి? ఒక తులసి కొనుక్కుంటారు, ధర్మకోల్ బాక్స్ కొనుక్కోండి, 30 రూపీస్ పెడితే 50 ఎన్నో వస్తున్నాయి. ఒక ప్యాక్ కొనుక్కుంటే మీరు ఎంతమందికి డెమోలు చూపించవచ్చు? 100% చెప్పింది మరి వింటున్నారు, మరి యాక్షన్లో పెట్టకపోతే ఏం జరుగుతుంది? సో ఫ్లోర్ గోల్డ్ కావాల్సింది ఏంటి? ఆ రెండిటితో పాటు పసుపు ఉంటే సరిపోతుంది. పసుపు నేను ఏ బాటిల్ యూజ్ చేస్తున్నాను చూడండి, ఫ్లాక్స్ సీడ్స్ బాటిల్ ఇది. సో పైన కవర్ తీసేసాను, ఒక పసుపు ప్యాకెట్ కట్ చేసి ఇందులో వేసుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను మనస్ఫూర్తిగా, ఫ్లోర్ గోల్డ్ డెమో చేయడం మీరు స్టార్ట్ చేయండి. ఫ్లోర్ గోల్డ్ అయ్యేలోపు మీరు సూపర్ స్టార్ గ్యారంటీ. హలో, ఫ్లోర్ గోల్డ్ డెమో మీరు స్టార్ట్ చేయండి. రోజుకు 1 చూపిస్తారా, 2 చూపిస్తారా, 10 చూపిస్తారా? నేను ఫుల్ టైం సార్, నా దగ్గర చాలా టైం ఉంది, నేను కనిపించిన ప్రతి ఒక్కరికి చూపిస్తాను. చూపించండి. దీన్నేం పెద్ద హైలైట్ చేయొద్దు, లైజోల్ ఇది అదే ఏం హైలైట్ చేయొద్దు. మనం ప్రజెంట్ ఫ్లోర్కి క్లీన్ చేయడానికి యూజ్ చేసే ప్రోడక్ట్ కెమికల్స్తో ఉంది, మనది కెమికల్ ఫ్రీ. డెమో చూపిస్తాను, ట్రై చేయండి ఫ్రెండ్స్. నా మాట వినండి ప్లీజ్, అర్థం చేసుకోండి. మీకు నేను చెప్పిందంతా క్లారిటీగా చెప్పలేకపోయినా, మీకు నేను ఏదైతే అర్థం చేయాలనుకుంటానో అది నేను చెప్పలేకపోయినా వినండి, అనుకోండి చాలు, వాడండి. దాంతోపాటు అందరు హార్ట్కి ఫ్యాట్ పట్టేసి ఉంది నిజంగా. సో ఆ ఫ్యాట్ని కరిగించాలంటే తులసి చాలా బాగా ఉపయోగపడుతుంది. డెమో ప్రాక్టీస్ చేయండి, పెద్ద మ్యాటరే ఉంది. అందరూ కూడా ఇన్నర్గా క్లీనింగే మానేశారు, డెటాక్సిఫికేషన్ లేదు. డెటాక్సిఫికేషన్ ఉంటే బాడీలో ప్రాబ్లమ్సే ఉండవు. అలాంటి డెటాక్సిఫికేషన్కి మన దగ్గర అద్భుతమైన తక్కువ వెయిట్తో మీరు తీసుకెళ్ళదగినటువంటి ప్రోడక్ట్ అలో డైజెస్ట్. మీ దగ్గర అలో డైజెస్ట్ ఉంటే ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ ఓపెన్ చేసి 2 డ్రాపులు మీరు నోట్లో వేసుకోండి, ఆ ఫీల్ని ఎంజాయ్ చేయండి. ఎప్పుడైతే మీకు ఆ ఫీల్ ఎంజాయ్ చేశారో మీలో కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ వస్తుంది, అవతల వాళ్ళతో చాలా బాగా మాట్లాడతారు. నిజంగా ప్రతి ఒక్కరికి బ్యాడ్ స్మెల్ కామన్ అండి,
మన బ్యాడ్ స్మెల్ అవతల వాడు యాక్సెప్ట్ చేయడండి. 2-3 డ్రాప్స్ వేసుకొని చూడండి, హ్యాపీగా ఉంటుంది చాలా. అయ్యో 2-3 డ్రాప్స్ వేసేసుకుంటే నేను 4 టైమ్స్ మాట్లాడతాను, 4 టైమ్స్ 2-3 డ్రాప్స్ వేసుకుంటే ఏమైనా అయిపోతుందా? ఏం అవ్వదండి, అర్థం చేసుకోండి. సో డెంటల్ క్రీమ్ ఇలాగా ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్. మినిమం 4 ప్రొడక్ట్స్, ఆ ప్యాక్ చాలా బాగా సెట్ అయింది. 500 రూపీస్, ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ ఏం కాకుండా 500 రూపీస్ తీసి ఇవ్వడానికి యాక్సెప్టెన్సీ ఉంటుంది. 1000 రూపీస్ ఇవ్వకపోవచ్చేమో, 1500 ఇవ్వకపోవచ్చేమో, 500 కూడా ఇవ్వకపోతే ఎలా? మీరు ఎందుకు ఎఫర్ట్ పెట్టాలి? మీరు ఎందుకు మీ టైంని వేస్ట్ చేసుకోవాలి? మీ టైంకి వాల్యూ లేదా? హలో, మీ టైంకి వాల్యూ లేదా? వాల్యూ ఉంది కదా. కోపం వస్తుందా మీ టైంకి వాల్యూ లేదా అంటే? మరి మీరు కోపం వస్తే నా మీద కోపపడే ఉపయోగం లేదు. ఒకసారి ఆలోచించండి, నైట్ పడుకునే ముందు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండి ఆలోచించండి. ఈ ఎంఎస్ఆర్ రా బాబు ఇలా వాయించేస్తున్నాడు అని అనుకోకుండా, ఏం చెప్తున్నాడు రా నాయన, సో ఈయన ఫీలింగ్ ఏంటి, ఈయన బాధ ఏంటి, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చూడండి, లాగిన్ అయిన వాళ్ళు 100+ ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒక 5 minutes 10 minutes అయితే 87కి వచ్చింది. అంటే అందరూ బిజీ. ఏం చేస్తున్నారు బిజీలో? మరి మనం ఉన్నాం కదా, మరి బిజీగా ఉండి వాళ్ళు ఏం చేయలేకపోతే మనం ఉన్నాం కదా, మనం ఏదైనా చేయాలి కదా. ఆలోచించండి. ఏమైనా డౌట్స్ ఉంటే, క్లారిటీ లేకపోతే చెప్పేటప్పుడు మా దగ్గర అయినా సరే క్లారిటీ లేకపోతే 100% మీరు క్లారిటీ తీసుకోండి. నిజంగా ఫ్రెండ్స్, అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంత బీవీ వచ్చినా పర్వాలేదు, వాళ్ళకి మనం పరిచయం చేసేది జస్ట్ కస్టమర్గా పరిచయం చేయండి. బిజినెస్ చేద్దామా వద్దా అన్నది వాళ్ళు డెసిషన్ తీసుకునేలా చూడండి. ఇప్పుడు మా కానుగారు 3 నెలలు ఫోన్ తీయలేదు నాది. ఎందుకు ఫోన్ తీయలేదు? నా ఫోన్ వెళ్ళిందంటే చాలు ఇదేదో బిజినెస్ గురించి చెప్తాడని. చూడండి, నా బ్రాండ్ అది. ఫోన్ వెళ్ళిందంటే, ఎంఎస్ఆర్ నుంచి ఫోన్ వస్తుందంటే బిజినెస్ గురించి చెప్తాడు. జిఎస్ఆర్ గారికి ఫోన్ చేసేవాడిని, 2 నెలలు ఆయన బిజీలో ఆయన తీయలేదు. కిరణ్, నేను ఏ బిజినెస్ చెప్తే ఆ బిజినెస్లో ఉండేవాడు. ఈ బిజినెస్లో 3 months ఫోన్ తీయలేదు. వీడు మళ్ళీ ఇంకోటి చెప్తాడు రా బాబు, ఏదోటి కట్టిస్తాడా అంటే మనం అలా బ్రాండ్ అయిపోయాము. సో అందుకే ఫోన్ తీయలేదు వాళ్ళు నిజంగా. సో నేను ఇప్పుడు మీకు కూడా అలా జరగకుండా ఉండాలంటే ఏం చెప్పాలి? నేను ఏం చెప్పాను? కస్టమర్గా టచ్ చేయండి. ఫస్ట్ కస్టమర్గా టచ్ చేయండి ఫ్రెండ్స్. మీ క్లోజ్ పీపుల్ టచ్ చేయండి, ఎవరో వద్దు. మీ క్లోజ్ పీపుల్కి లైఫ్ లాంగ్ చెప్తున్నాను, మీ రిలేషన్స్ మీరు ఈ ఆపర్చునిటీలో స్టాండర్డ్గా ఒక సిస్టమేటిక్ వేలో లైఫ్ టైం కలిసి ఉండాలి అంటే దిస్ ఈజ్ ద వే. అసలు ఈ టీముని బిజినెస్ చేయడానికి, టీముని బిల్డ్ చేయాలంటే దిస్ ఈజ్ ద రైట్ వే అన్నమాట. మనం ఏం చెప్తున్నామో క్లియర్గా క్లారిటీగా చెప్తున్నాము. బయట కొనుక్కునే బదులు మన దగ్గర ప్రోడక్ట్ వాడుకోండి, 25% డిస్కౌంట్. మళ్ళీ చెప్తున్నాను, ఫిబ్రవరి మార్చి లాస్ట్. హలో, ఫిబ్రవరి మార్చి తర్వాత ఈ మాటలు మీరు చెప్పలేరు. మరి ఏం చెప్తారండి? ఇప్పుడు నేను చెప్పను, ఇది చెప్పింది మీరు చెప్పినట్టుగా విని మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫిబ్రవరిలో చెప్పేయండి. నాకు తెలిసిన వాళ్ళు ఎవరండి? 100 మంది ఉన్నారు, వేల కొలది ఉన్నారు. వద్దొద్దు, ఒక 30 మంది క్లోజ్ పీపుల్ మీరు తీసుకోండి. మీకు ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ లాగా 5 పిల్లర్స్ని స్ట్రక్చర్ డిజైన్ చేసేద్దాం. ఈ ఫిబ్రవరి ఇంకా టైం ఉంది. ఈరోజు జస్ట్ 13th డే. ఈరోజు ఇంకా చాలా టైం ఉందంటే 15 days ఉంది మన దగ్గర ఫ్రెండ్స్. ఈరోజే మీరు ఇప్పటి వరకు పాటించలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ క్లోజ్ పీపుల్ 30, మీ బ్రదర్స్, మీ సిస్టర్స్, మీ క్లోజ్ ఫ్రెండ్స్, ఫిబ్రవరి మంత్ మిస్ చేసుకోవద్దు. మార్చి తర్వాత మీరు బాధపడద్దు, అయ్యయ్యో ఫిబ్రవరిలో చేసేస్తే బాగున్నాను, నాకు ఫిబ్రవరి 26వ తారీఖున లైట్ వెలిగింది అంటే ఫిబ్రవరి ఇంకో 2 రోజులే ఉంటుంది. మార్చిలో ఏం జరుగుతుంది సార్ అంటే మార్చిలో జరిగేది మార్చిలో మాట్లాడుకుందాం. ఫిబ్రవరిలో దీపం ఉంటుండగా ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు మీ క్లోజ్ పీపుల్ 30 పీపుల్ నేమ్ రాసేయండి. వాళ్ళందరికీ కూడా మీరు దగ్గరలో ఉంటే ఈ డెమోలు చూపించండి, దగ్గరలో లేరు అంటే జూమ్లో ఇన్వైట్ చేసేయండి. మరలా మనం మాట్లాడుకుందాం. ఎందుకు ఇవన్నీ ఇంత స్పీడ్గా ఇంత కంగారు పెడుతున్నారు మమ్మల్ని అని అనుకోవద్దు. సో ఇది మీకోసమే, మీ మంచి కోసమే. ఓకేనండి, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో నేను డైలీ బ్రేక్ఫాస్ట్ చేసి జూమ్ కండక్ట్ చేసేవాడిని. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కాదు, సారీ డిన్నర్ చేసేసి జూమ్ చేసేవాడిని. ఈరోజు డిన్నర్ చేయకుండా జూమ్ చేస్తున్నాను, ఎందుకంటే మధ్యలో మాట్లాడుకోవడానికి టైం సరిపోలేదు. ఇప్పుడు క్లోజ్ చేసి నేను డిన్నర్ చేస్తాను, మీరు డిన్నర్ చేయండి, నేను పడుకుంటాను, మీరు పడుకోండి.
పడుకునే ముందు మాత్రం ఒకసారి ఆలోచించండి. నేను నిజంగా ఇంత కష్టపడుతున్నాను కదా, రిజల్ట్ సరిగా రావట్లేదు అని అంటే నేను డెమోస్ చేస్తే ఎలా వస్తుంది రియలైజ్ అవ్వండి. డెమోస్ స్టార్ట్ చేయండి. డెమోస్ ద్వారా మాత్రమే మీరు ఓన్లీ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అవతల వాళ్ళని చూడండి. అప్పుడు ప్రతి ఒక్కరికి మీరు చెప్పగలుగుతారు. బిజినెస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. బిజినెస్ 100% అందరూ చేస్తారు, అందరికీ డబ్బులు కావాలి, అందరూ వస్తారు. కానీ ముందు బయటికి వెళ్ళిపోనివ్వకుండా మన ఫ్యామిలీని మనము మన టీంలో మన అనుకునే వాళ్ళందరికీ కూడా లేట్ లేకుండా చెప్పండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. 30 నేమ్స్ రాసేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు మండే వస్తుందా అని వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే మండే అద్భుతమైన విషయాలు నేర్చుకోవడానికి కోర్ టీంలో ఆగ్రా వెళ్ళబోతున్నాము. మీ అందరూ కూడా నెక్స్ట్ కోర్ టీంలో 50,000 రూపీస్ అండ్ అబోవ్ సంపాదించే వాళ్ళందరూ కూడా కోర్ టీంలోకి వస్తారు కంపెనీలో. అలాంటి కోర్ టీంలో మన టీంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉండాలనే తపనతోనే మీకు ఇవన్నీ చెప్పాను తప్ప ఏవేవో చెప్పినట్టుగా కాదండి. ఆలోచించొద్దు దయచేసి. సో నేను చెప్పిన మాటలో వాస్తవం ఉంది కదా, ఇప్పటి వరకు మాట్లాడిన దాంట్లో అది ఇంప్లిమెంట్ చేయండి. 100% సక్సెస్ తీసుకుందాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. గుడ్ ఐమ్ సీయింగ్.